హాయ్ ఫ్రెండ్స్! ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో హూ ఈస్ హూ 2025 లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఈ జూన్ నెల 2025 నెలకు సంబంధించి ఈ రోజటి వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క అధిపతి ఉంటారు. నూతనంగా ఎవరు నియమించబడ్డారు, వారి యొక్క పేర్లు, వివరాలు ఈ రోజటి వీడియోలో నేర్చుకోబోతున్నాం. హూ ఈస్ హూకు సంబంధించి ప్రతిసారి క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇటువైపు సంస్థలిచ్చి, ఇటువైపు అధిపతులనిచ్చి జతపరచమనే ఓరియంటేషన్‌లో గాని, లేదా ఈ సంస్థలలో ఏ అధిపతి ఉన్నారు అని ప్రస్తుతం ఉన్నటువంటి అధిపతి ఎప్పుడు నియమించబడ్డారు అనే ఓరియంటేషన్‌లో కానీ, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కాంపిటేటివ్‌లో రావడం జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా వీటిని ఒకటికి 2 సార్లు మనం చదువుకున్నట్టయితే, మనం రేపు రాబోయే కాంపిటేటివ్‌లో క్వెషన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. వీడియోలోకెళ్ళే ముందు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వంతు సపోర్ట్‌గా మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు లైక్ కొడితే. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్‌లను కూడా ఫ్రీగా పొందాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఫ్రీగా పొందవచ్చు. ఈ వీడియోల యొక్క పీడిఎఫ్‌లను అందులో ఫ్రీగా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు ఫ్రీగా పొందాలనుకుంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి పీడిఎఫ్‌లను ఫ్రీగా పొందండి. యాప్ యొక్క లింక్‌ను కామెంట్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈమె 15వ రాష్ట్రపతిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈమె జు 25 జులై 2022 సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈమె కన్నా మొదలు రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి గురించి చూస్తే ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ఈయన 14వ ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈయన 11 ఆగస్టు 2022 సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన కన్నా మొదలు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎం. వెంకయ్య నాయుడు. ఈయన 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు 14వ ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం జగదీప్ ధన్కర్ ఉన్నారు. నెక్స్ట్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి చూసినట్టయితే జస్టిస్ బిఆర్ గవాయ్ ఈయన 52వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 14 మే 2025 సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన కన్నా మొదలు జస్టిస్ సంజయ్ ఖన్నా అనే వ్యక్తి 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఆయన 10 నవంబర్ 2024 నుంచి 14 మే 2025 సంవత్సరం వరకు ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిగా మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ చూసేది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఈ విషయం అందరికి తెలిసిందే, నరేంద్ర మోడీ. ఈయన యొక్క ఫోటోను ఇటువైపు చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇటువైపు పక్కల ఫోటోలు కూడా ఇచ్చినాం. దానిని గమనించవచ్చు. నెక్స్ట్ లోక్‌సభ స్పీకర్. లోక్‌సభ స్పీకర్ కొంతమందికి తెలిసి ఉంటది, కొంతమందికి తెలవదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొనసాగుతున్నారు. ఈయన 17వ, 18వ లోక్‌సభలకు ఈయన స్పీకర్‌గా కొనసాగుతున్నారని మనం గుర్తుంచుకోవాలి. తిరిగి ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈయన 17వ, 18వ లోక్‌సభలకు స్పీకర్‌గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ లోక్‌సభ యొక్క డిప్యూటీ స్పీకర్ గురించి చూస్తే, ఈ డిప్యూటీ స్పీకర్ అనే పదవిని ఇంకా ఎన్నిక చేయబడలేదు. దాని యొక్క వివరాలు ఇటువైపు చూస్తే ఎం. తంబిదురై అనే వ్యక్తి 16వ లోక్‌సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి. ఇక్కడ నోట్ ఇచ్చి ఇక్కడ దాని వివరాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ పదవి లేదు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాబడలేరు. అయితే 2019 జూన్ 19 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాబడలేదు. మరియు 18వ లోక్‌సభలో కూడా ఇంకా ఎన్నుకోబడలేదని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ గురించి చూస్తే ఉత్పల్ కుమార్ సింగ్ ఈయన యొక్క ఫోటోను ఇటువైపు చూడవచ్చు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినయి 3 ఉంటాయి. ఇవి లోక్‌సభ స్పీకరు, లోక్‌సభ డిప్యూటీ స్పీకరు, లోక్‌సభ సెక్రటరీ జనరల్. ఇందులో లోక్‌సభ స్పీకర్ చూస్తే ఓం బిర్లా ఉన్నారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అలాగే లోక్‌సభ సెక్రటరీ జనరల్ చూస్తే ఉత్పల్ కుమార్ సింగ్ ఉన్నారని లోక్‌సభకు సంబంధించి ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి ఉంటారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి చూస్తే జగదీప్ ధంకర్. ఈయన
రాజ్యసభ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి చూస్తే హరివంశ నారాయణ్ సింగ్ కొనసాగుతున్నారు. రాజ్యసభ చైర్మన్ ఏమో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏమో హరివంశ నారాయణ్ సింగ్. ఈయన జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన 2018 ఆగస్టు 9 తారీఖు నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే సెప్టెంబర్ 2020లో ఈయన తిరిగి ఈ పదవికి ఎన్నిక కావడం జరిగింది. ఎవరు? హరివంశ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా. నెక్స్ట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా చూసినట్లయితే ప్రమోద్ చంద్ర మోడీ. పీసీ మోడీ. ప్రమోద్ చంద్ర మోడీ. ఈయన యొక్క ఫోటోను కూడా ఇటువైపు గమనించవచ్చు. అయితే రాజ్యసభకు సంబంధించి ముగ్గురు వ్యక్తులని గుర్తుంచుకోవాలి. రాజ్యసభ చైర్మన్ ఎవరు? జగదీప్ ధంకర్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ అనడం జరుగుతుంది. లోక్‌సభకు సంబంధించి 3 పాయింట్లు, రాజ్యసభకు సంబంధించి ఈ 3 పాయింట్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే లోక్‌సభ నాయకుని గురించి చూస్తే నరేంద్ర మోడీ దీనికి లోక్‌సభకు నాయకత్వం వహించడం జరుగుతుంది. అలాగే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని గురించి చూస్తే రాహుల్ గాంధీ. ఈ 2 పాయింట్లు లోక్‌సభకు సంబంధించి గుర్తుంచుకోవాలి. లోక్‌సభ నాయకుడు నరేంద్ర మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా మరియు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మల్లికార్జున ఖార్గే. ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. రాజ్యసభ నాయకుడెవరు? జేపీ నడ్డా. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ల గురించి చూసినట్టయితే మొదటగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించినప్పుడు ఏకసభ్య కమిషన్ ఉండి ఇప్పుడు ప్రస్తుతం త్రిసభ్య కమిషన్‌గా నడుస్తుంది. ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ముఖ్యంగా ఇక ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి చూసినట్లయితే జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈయన 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన ఎన్నికైంది 2025 ఫిబ్రవరి 19 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల గురించి చూసినట్లయితే ఒక వ్యక్తి వివేక్ జోషి. ఈయన 2025 మార్చ్ 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన యొక్క ఫోటో ఇటువైపు చూడవచ్చు. నెక్స్ట్ రెండవ వ్యక్తి సుఖ్బీర్ సింగ్ సంధు. ఈయన 2024 మార్చి 14 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన ఫోటో ఇటువైపు చూడవచ్చు. అంటే ఎన్నికల కమిషనర్‌కు ముగ్గురు అధిపతులుంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు. అలాగే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. అందులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు. ఇది ఎన్నికల కమిషనర్లకు సంబంధించి. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధిపతిగా ఉన్నటువంటి ప్రస్తుత వ్యక్తి సంజయ్ మూర్తి. ఈయన ఫోటో ఇటువైపు చూడవచ్చు. నెక్స్ట్ ఈయన 2024 నవంబర్ 21వ తారీఖు నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన ఆర్. వెంకట్‌రమణి అనే వ్యక్తి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కొనసాగుతున్నారు. ఈయన 16వ అటార్నీ జనరల్. ఈయన పదవికి వచ్చిన డేట్ చూస్తే 2022 అక్టోబర్ 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది చూస్తే తుషార్ మెహతా. ఈయనకు సంబంధించి ఇక్కడ వివరణ గురించి చూస్తే ఈయన 2018 అక్టోబర్ 10 తారీఖున తొలిసారిగా ఈ పదవిలో నియమితులయ్యారు. మరియు పలుమార్లు ఈయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. 2023 జూలై 1 నుండి ఆయన పదవీ కాలం మరో 3 ఏళ్ల పాటు పొడిగించబడింది కాబట్టి 2026 జూన్ 30 తారీఖు వరకు ఈ పదవిలో ఈయన కొనసాగుతారు. ఎవరు? తుషార్ మెహతా అనే వ్యక్తి సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన 2026 జూన్ 30 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ చూసేది 23వ న్యాయ కమిషన్ చైర్మన్ గురించి చూస్తే ఈయననే లా కమిషన్ చైర్మన్ కూడా అనడం జరుగుతుంది. ప్రస్తుతం 23వ న్యాయ కమిషన్ చైర్మన్ ఉండాల్సిన వ్యక్తి చూస్తే జస్టిస్ దినేష్ మహేశ్వరి. కానీ ప్రస్తుతం ఇప్పుడు రీతురాజ్ అవస్థి పనిచేయడం జరుగుతుంది. దాని యొక్క వివరణ ఇటువైపు ఇవ్వడం జరిగింది. నోట్ అని చెప్పేసి దాన్ని గమనించండి. ప్రస్తుతం జూన్ 2025 నాటికి ఇప్పటి వరకు 22వ భారత న్యాయ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ రీతురాజ్ అవస్థి గారు కొనసాగుతున్నారు. ఆయనను నవంబర్ 2022లో ఈ పదవికి నియమించారు. అయితే 22వ న్యాయ
కమిషన్ పదవీ కాలం 2024 ఆగస్టు 31 తారీఖు వరకు పొడిగించబడింది. అయితే కొత్తగా 23వ న్యాయ కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరిని నియమించారు. అయితే 22వ న్యాయ కమిషన్ పదవీ కాలం ముగిసి 23వ న్యాయ కమిషన్ అధికారికంగా పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 22వ న్యాయ కమిషన్ చైర్మన్‌గా ఉన్నటువంటి జస్టిస్ రీతురాజ్ అవస్థి గారే ఈ పదవిలో కొనసాగుతున్నారు. అంటే 23వ న్యాయ కమిషన్ చైర్మన్‌గా ఎన్నికైనటువంటి దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి ఇంకా పదవిలోకి రాలేదు. కాబట్టి 22వ న్యాయ కమిషన్ చైర్మన్‌గా ఉన్నటువంటి రీతురాజ్ అవస్థి అనే వ్యక్తే ఈ పదవిలో కొనసాగుతున్నారు. రీతురాజ్ అవస్థి యొక్క ఫోటో ఇటువైపు చూడవచ్చు. దినేష్ మహేశ్వరి యొక్క ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూడవచ్చు. ఇది దీని యొక్క వివరణ. నెక్స్ట్ చూసేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ని ఆర్‌పీఎఫ్ అని అనడం జరుగుతుంది. దీని యొక్క డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఈయన యొక్క ఫోటోను ఇటువైపు చూడవచ్చు. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా వి. రామసుబ్రమణియన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా వి. రామసుబ్రమణియన్ అనే వ్యక్తి ఈ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యొక్క చైర్మన్‌గా శ్రీమతి విజయ కిషోర్ రహత్కర్ అనే వ్యక్తి ఈమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్‌గా ఇందులో చైర్మన్‌గా పనిచేయడం జరుగుతుంది. ఈమె 2024 అక్టోబర్ 19 తారీఖు నుంచి ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసేది నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ ఎవరు? సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పూర్ ఈయన ఫోటో చూడవచ్చు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు సంబంధించి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? శ్రీ హంసరాజ్ గంగారాంజీ ఆహిర్ యొక్క ఫోటో ఇటువైపు చూడవచ్చు. నెక్స్ట్ చూసేది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఎవరు? కిషోర్ మక్వానా. జాతీయ ఎవరు? ఎస్సీలకు సంబంధించిన చైర్మన్ ఎవరు? కిషోర్ మక్వానా ఉన్నాడు. ప్రస్తుతంగా ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి అంతర్ సింగ్ ఆర్య అనే వ్యక్తి ఎస్టీల కమిషన్ చైర్మన్‌గా పనిచేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన సమాచారం. అధిపతుల యొక్క ముఖ్యమైన సమాచారం. మిగతా అధిపతుల యొక్క సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో అందివ్వడం జరుగుతుంది. మిగతా అధిపతుల గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్‌గా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అవుతాయనే ఉద్దేశంతో లైక్ కొట్టండి అని అడగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్‌లు కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్‌ను కామెంట్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.